Hello all, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ఆల్ న్యూ 2025 సుజుకి జిక్సర్ SF150. ఈ వీడియోలో SF150 గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2025 మోడల్లో జరిగిన అప్డేట్స్ గురించి చెప్తాను. ఓన్లీ కలర్స్ని అప్డేట్ చేశారు, అలానే ఈ బైక్ ఇంజిన్ని OBD 2B టెక్నాలజీకి అప్డేట్ చేశారు. ఈ 2 చేంజెస్ తప్పితే ఈ బైక్లో ఎలాంటి చేంజెస్ జరగలేదు. ఓల్డ్ 24 మోడల్ ఎలా ఉందో ఈ 25 మోడల్ కూడా అలానే ఉంది. సో సుజుకి వాళ్ళు జిక్సర్ సిరీస్ మీద ఫోకస్ చేయాలి. వేరే కంపెనీలో బైక్స్ అనేవి బాగా అప్డేట్ అవుతున్నాయి, కానీ ఈ బైక్లో ఇంకా స్టిల్ అప్డేట్స్ ఏమీ లేవు. వీళ్ళు స్కూటీస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు, కానీ బైక్స్ మీద ఫోకస్ చేయట్లేదు. సో ఫ్యూచర్లో అయినా ఈ జిక్సర్ సిరీస్ని అప్డేట్ చేస్తే కాంపిటీషన్ బాగా ఇవ్వగలవు. ఈ 25 మోడల్లో కలర్స్ని చేంజ్ చేశారని చెప్పా కదా, అవి చూపిస్తాను. ఫస్ట్ ఇది గ్రీన్ కలర్, సెకండ్ ఇది బ్లాక్ కలర్, థర్డ్ ఇది బ్లూ కలర్. రియాలిటీలో గ్రీన్ కలర్ అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉంది. పర్సనలీ నాకు నచ్చలేదు. సో ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్. కొంతమందికి కలర్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మీరు రియాలిటీలో వచ్చి ఒకసారి చూడండి, కలర్ మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. రియాలిటీలో బ్లాక్ కలర్ చూడటానికి బాగుంది, అలానే బ్లూ కలర్ కూడా బాగుంది. ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది స్పెషల్ ఎడిషన్. సుజుకి వాళ్ళు జిక్సర్ సిరీస్ 10 years కంప్లీట్ అయినందుకు యానివర్సరీ ఎడిషన్ కింద ఈ కలర్ ని లాంచ్ చేశారు. ఇంకా ఈ బైక్ లుక్స్ వైజ్ మరీ స్టన్నింగ్ లుక్స్ ఉండవు, యావరేజ్ గానే ఉంటాయి. కానీ ఈ బైక్ లో నాకు నచ్చేది ఏంటంటే కాంపాక్ట్నెస్. ఎవరైతే కాంపాక్ట్నెస్ ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ బైక్ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా మోడల్స్ వైజ్ రైట్ కనెక్ట్ ఎడిషన్ అనేది టాప్ మోడల్. నేను రివ్యూ చేసిన కూడా అదే. మీరు తీసుకుంటే ఈ RC ఎడిషన్ తీసుకోండి. ఇందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రైట్ కనెక్ట్ ఎడిషన్ తీసుకోండి. నెక్స్ట్ సుజుకి వాళ్ళు జిక్సర్ SF150కి యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి వాటిని మీ బైక్ కి ఫిట్ చేయించుకోవచ్చు. ఇంజిన్ సేఫ్టీ ప్లేట్, సీట్ కవర్స్, ఛార్జింగ్ సాకెట్, ట్యాంక్ ప్యాడ్, వైజర్, ఇలా కొన్ని యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి మీరు వెహికల్ కి ఫిట్ చేయించుకోవచ్చు. ఇంకా ఈ జిక్సర్ SF150 2025 మోడల్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, నేను నెట్లో చూసి చెప్తున్నాను, 1,86,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. సో ఈ 25 మోడల్లో సుజుకి వాళ్ళు ఈ బైక్లో ఆఫర్ చేసిన ఫీచర్స్ ప్యాకేజ్కి ప్రైస్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే కాదు. 1,86,000 ఓర్తి అనిపించట్లేదు ఈ బైక్కి. సో మీకు సుజుకి కంపెనీ నుంచి ఫేరీ మోడల్లో ఉన్న ఒక బైక్ కావాలి, ఈ వెహికల్ ఫీచర్స్ మీకు నచ్చి, అలానే లుక్స్ కూడా మీకు నచ్చి, ప్రైస్ కూడా ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ షార్ట్ వైజర్ ఇచ్చారు, ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ క్వాలిటీ డీసెంట్ గా ఉన్నాయి. కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. ఇంకా హెడ్ లైట్ వైజ్ LED హెడ్ లైట్ ఇచ్చారు, చాలా షార్ప్ డిజైన్ తో ఉంది. LED లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగుంటుంది. అలానే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఏరోడైనమిక్ వైజ్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా సిగ్నల్ లైట్స్ వైజ్ స్టిల్ బల్బే ఉన్నాయి, నో LED. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా లేదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. యాక్సిస్ స్కూటీలోనే హజార్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు 25 మోడల్లో, ఇంకా ఈ బైక్ లో ఇవ్వలేదు. నెక్స్ట్ టైర్ వైజ్ ఫ్రంట్ లో 100/80 17 ఇంచ్ టైర్ ఉంది. ఇది రేడియల్ టైర్ కాదు, నార్మలే. టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంది. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో 266 mm డిస్క్ బ్రేక్ ఉంది, సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు. బై బ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. ఇంకా ఎలబుల్ డిజైన్ చూడడానికి సింపుల్ గా బాగున్నాయి. అలానే ఫ్రంట్ ఫైబర్ మడ్ గార్డ్ ఉంది, ఇక్కడ సుజుకి అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, సింగిల్ సిలిండర్ 4 stroke 2 valves 155cc BS6 SOHC ఇంజిన్ యూజ్ చేశారు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. పవర్ వైజ్ 13.4 bhp, టార్క్ వైజ్ 13.8 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 5 gears ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ సుజుకి ఇంజిన్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి, అదొకటి బాగా నచ్చుతుంది. ఇది ఫేరీ మోడల్ బైక్ కాబట్టి రియాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. నేను ఆల్రెడీ బైక్స్ ని రైడ్ చేశాను, పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉంటుంది, మరీ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే ఇది 2 valves ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ ని OBD 2B టెక్నాలజీకి అప్డేట్ చేశారు. OBD అంటే తెలుసు కదా మీకు, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్. మన బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ని మానిటరింగ్ చేయడానికి, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ని డిటెక్ట్ చేయడానికి, అలానే రియల్ టైమ్ డేటా మనం తెలుసుకోవడానికి మన బైక్ సంబంధించి ఈ టెక్నాలజీ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని OBD 2B పేరు మీద ఇంకా అప్డేట్ చేశారు. సో ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఈ OBD 2B టెక్నాలజీలో ఇంకా బెటర్ గా మన రిజల్ట్స్ అన్ని తెలుసుకోవచ్చు మన బైక్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ లో అడిషనల్ గా SEP టెక్నాలజీ కూడా ఉంటుంది, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్. సో ఈ టెక్నాలజీ బెటర్ యాక్సిలరేషన్ కి యూజ్ అవుతుంది, అలానే మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ జిక్సర్ SF150 ఇంజిన్ గురించి. నెక్స్ట్ సుజుకి వాళ్ళు ఏమని హైలైట్ చేస్తున్నారంటే, ఈ జిక్సర్ బైక్స్ ఉన్నాయి కదా, ఇవి 24 hours లో 2802.3 kilometers కంప్లీట్ చేశాయి. సో 150cc మోటార్ సైకిల్ 1 day లో ఇంత లాంగ్ డిస్టెన్స్ ను కవర్ చేయడం రికార్డ్ అని చెప్పి సుజుకి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే ఉన్నాయి, అలానే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు.
ఇలా డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉండటం వలన బైక్ రైడ్ చేసేటప్పుడు రెస్పాన్స్ బాగుంటుంది. మైలేజ్ కూడా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ అవడానికి యూజ్ అవుతాయి. ఇంకా కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. హ్యాండిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, మరీ లీన్ యాంగిల్ లేదు, అదొకటి బాగా నచ్చింది నాకు. కొంచెం కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషనే ఉంది. నెక్స్ట్ కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్స్ అండ్ SMS అలర్ట్స్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, సర్వీస్ రిమైండర్స్ ఇలాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ కన్సోల్ లో. లెఫ్ట్ సైడ్ సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇన్ఫర్మేషన్ లైట్ ఉంది. సో మీరు బ్లూటూత్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమైనా అలర్ట్స్ వచ్చినప్పుడు ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ వార్నింగ్ ఇండికేషన్, RPM లైట్, న్యూట్రల్ లైట్, ABS లైట్స్ ఉన్నాయి. కన్సోల్ లోపల పైన ఇక్కడ కాల్స్ అండ్ SMS అలర్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. పక్కనే టైం ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ ఉంది. కింద టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. RPM మీటర్ ఉంది, పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. అలానే గేర్ ఇండికేటర్ కూడా ఉంది. నెక్స్ట్ ఓడోన్ ట్రిప్ మీటర్స్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ వోల్టేజ్ ఇలా ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ కన్సోల్ అనేది ఫీచర్స్ వైజ్ చాలా బెటర్ గా ఉంది. అలానే డే టైమ్ లో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ ఉంది. పైన హై బీమ్, లో బీమ్ స్విచ్, కింద సిగ్నల్ స్విచ్, ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ డీసెంట్ గా ఉన్నాయి. ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే. పైన E20 అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే RC ఎడిషన్ అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా ట్యాంక్ సైడ్స్ సుజుకి 3D లోగోని మెన్షన్ చేశారు. ఓవరాల్ గా ట్యాంక్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే సైడ్ ఫేరింగ్స్ పైన గ్రాఫిక్స్ చూడటానికి ఎలా ఉంది. కింద బాటమ్ లో సుజుకి అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ జర్నీస్ కి వెళ్ళేటప్పుడు, చైన్ లూపింగ్ చేసుకునేటప్పుడు సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ యూజ్ చేయడం జరిగింది. అలానే పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఉంది. లేడీస్ కి ఐరన్ శారీ గార్డ్ ని ఇచ్చారు. అలానే ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్ గా డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్. ఇది ఒకసారి సౌండ్ వినండి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240 mm డిస్క్ ఉంది. బ్యాక్ సైడ్ ఎలాంటి ABS లేదు. సో ఈ 25 మోడల్ ఉన్న ABS ఇవ్వాల్సింది. ఇంకా బ్యాక్ సైడ్ 140/60 R17 ఇంచ్ రేడియల్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే మట్టి ప్రొటెక్షన్ కోసం డ్యూయల్ సైడ్ ఫిట్టెడ్ టైర్ హ్యాగర్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ రెడ్ కలర్ లో అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41 mm సైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ సీట్ కంఫర్ట్ గురించి డిస్కస్ చేస్తే రైడర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కుషనింగ్ గానీ కంఫర్ట్ గానీ బాగానే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, బట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ వైజ్ కూడా. ఇంకా బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ లోనే సీట్ గ్యాబ్రెల్స్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది, LED టైల్ లైట్ ఇచ్చారు. టైల్ లైట్ డిజైన్ చూడటానికి చాలా బాగుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్ గా టైల్ సెక్షన్ స్పోర్టియర్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఇచ్చారు. సీట్ హైట్ 795 mm ఉంది. ఈ బైక్ టోటల్ వెయిట్ 148 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ వైజ్ 45 మైలేజ్ ని బైక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుజుకి షోరూమ్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ షోరూమ్ కి వెళ్ళి సర్వీస్ పైన ఐడియా తెచ్చుకున్న తర్వాత ఈ బైక్ అనేది తీసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ అనేది తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ సుజుకి జిక్సర్ SF150 2025 మోడల్ గురించి. సో మీకు ఫేరీ డిజైన్ తో మెయింటెనెన్స్ తక్కువ ఉండి మైలేజ్ ఎక్కువ ఇచ్చి మీడియం రేంజ్ పర్ఫార్మెన్స్ తో డీసెంట్ లుక్స్ తో ఒక బైక్ కావాలనుకుంటే ఈ సుజుకి జిక్సర్ SF150 ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ బైక్ గురించి నేను ప్రతి పాయింట్ ని మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.